పెద్దమ్మ గారి దయకి కోటి కోటి దండాలు పెడతా. కానీ నాకు ఈ వస్తువులన్నీ అవసరమే లేదు. నువ్వే ఎలాగైనా నన్ను మా ఆయన్ని కలుసుకునేలా చెయ్యాలి. అరే, ఆవిడంత అభిమానంగా పంపినప్పుడు ఇక్కడే ఉండని మీ ఆయన కూడా వచ్చి నిన్ను కలుస్తాడులే. నేనున్నా కదా. సుఖంగా ఉండు, సుఖంగా ఉండు. జీవితం అంటే నీకు తమాషాగా ఉంది. అరే, ఎందుకలా మండిపడుతున్నారు? ఇది చూసారా? ఇది మా చిన్నన్నయ్య నా కోసం ఇలాంటి అందమైన నగిలి పంపించాడు. నీకెప్పుడు చూసినా ఇదే గోల. జూకాలు, దుద్దులు, గాజులు, చీరలు, ఇవి తప్ప జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నగలు సింగారించుకొని తిరగడమే జీవితం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించావా? అంటే ఏం చేయమంటావు? ఆ గంగమ్మతో పాటే వెళ్లి పశువుల పాకలో పాలు పితకమంటావా? శబరితో కలిసి ఇంట్లో ఉన్న అంట్లన్నీ తోమ్మంటావా? నిన్నెవరూ బాగు చేయలేరు. నీలాంటి దానికి ఇదేలే తగిన శాస్తి. అరే, నువ్వేం పెళ్ళానువే బాబు. ఉన్నట్టుండి ఏదేదో మాట్లాడుతున్నావే. ఇప్పుడు ఏమంతా కొంప మునిగిపోయిందని? నాన్నగారేమో నన్ను ఈ వంశానికి ఒక వారసుని వేరే ఆడదాంతో కనివ్వమంటున్నారు. అక్కడేమో నన్ను ఆ పిల్ల దగ్గరికి పంపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా కూర్చుని అలంకరణ చేసుకుంటున్నావా? అరే, ఇంతకంటే ఇంకేం చేయమంటావు? అదంతా నాకు ముందే తెలుసు. అత్తయ్య గారే వచ్చి నాకంతా వివరంగా చెప్పారు. నేను ఆ పిల్ల దగ్గరికి వెళ్ళటం నీకు ఇష్టమేనన్నమాట. అరే, అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతావే, వెళ్ళవయ్యా. అంటే నా పాలిటి దేవుడు, అంటే నా శ్రీవారు తొందరలో వచ్చేస్తున్నారన్నమాట. నీకు తెలుసా, నేను పెద్దమ్మ గారు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యానట. అంటే ఇక మనిద్దరం కలిసి ఉండటానికి ఆవిడ గారు అనుమతి ఇచ్చేసినట్లే. ఇప్పుడిక నువ్వు రాక తప్పదు. కానీ ముందే చెప్తున్నాను, నేను ఆయనతో అస్సలు మాట్లాడను. నన్ను ఆయన ఎంతో ఏడిపించారు. నేను కూడా కొంచెం ఏడిపించాలిగా. అత్తయ్య గారేమో మీరు ఇవాళ వెళ్తారని చెప్పారే, వెళ్ళాలని చెప్పినప్పుడు ఇంకా వెళ్ళవెందుకో? అరే వెళ్ళవయ్యా, వెళ్ళేదేదో త్వరగా వెళ్ళు. జూకాలు, దుద్దులు అమ్ముకునే దుకాణం చేసేశాడు. ఇద్దరు ఆడపిల్లల్ని పుట్టించేశాడు. నేనేమైనా కావాలని ఇద్దరు పుట్టించానా? దేవుడే ఇచ్చాడు. ఇందులో నా తప్పే ఉంది. అయినా నేను మూతనం లేని పడిపోతానా? ఇద్దరు పిల్లలు పుట్టారుగా. తమరి కుటుంబంలో పుత్రయోగం ఖచ్చితంగా ఉంది. వచ్చే ఏడాదే ఈ ఇంటికి ఓ చిన్నారి రాబోతున్నాడు. దొంగ చూసాడు. తాటాకుల మీద తలరాతలు రాసుంటాయట. ఈ వంశానికి వారసుడు నువ్వే పుట్టించాలని రాసున్నప్పుడు నువ్వు ఆలస్యం చేయకుండా మీ నాన్నగారి మాట నెరవేర్చాలి. కానీ ఈ అవకాశం మాత్రం నీకు ఇవ్వటం జరగదు. ఎందుకంటే ఆ జోష్యుడు చెప్పాడుగా, శేఖరు జాతకంలోనే పుత్రయోగం ఉంది అని. ఇప్పుడు జరిగేదంతా నీకిష్టమేనన్నమాట. అయినా నీ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? కేవలం ఒక చిన్న పిల్లవాడు. నేను కూడా నీ నుంచి అదే కోరుకుంటున్నాను. నాన్నగారు, నేను నా మగతను రుజువు చేస్తాను. నేను మీకు చూపిస్తాను నేనేమి తీసిపోనని. నా మగతను చూపిస్తా. నేను మీకు చూపిస్తాను, నేనేం తీసిపోలేదని. పెద్దబాబు,